దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మనుషులతో మాట్లాడాలనుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఒక బోర ధ్వనితో ఒక సౌండ్ వినిపింపజేసి ప్రజలారా రక్షణలోకి రండని దేవుడు అలా వెలుగుతో ప్రకాశమానంగా 4 సార్లు కలిసి అందరికీ బోధిస్తే సరిపోయేది కదా, మనిషిలాగా ఎందుకు రావాలంటే నేను ఒక మాట చెప్తాను. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఇంట్లో నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి పెద్ద పెను తుఫాన్తో పాటుగా గాలులతో పాటుగా వర్షం కూడా ప్రారంభమైంది. కిటికీలన్నీ కూడా ధనాధన కొట్టుకుంటే కిటికీలు వేశాడు. వేస్తున్న క్రమంలో తన పెరట్లోనే కొంచెం దూరంలోనే ఒక చెట్టు, ఒక కొమ్మ పైన ఒక చిన్న పక్షి, దాంతో పాటు పక్షి పిల్లలు 3 కనబడుతున్నాయి. అవి కూడా పడిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఆయనకు అనిపించింది, అయ్యో చెట్లు ఇరిగిపోయి కానీ పక్షి పిల్లలు పోతున్నాయి. ఆ గొడిగేసుకొని బయటికి పరిగెత్తాడు. చూడగానే అంత తుఫాన్లో కూడా పెద్ద పక్షి ఎగిరిందంట అవతలకి. అది ఎటు వెళ్ళిపోయింది ఆయనకు అర్థం కాలేదు. తీద్దామంటే తీయటానికి అవ్వట్లేదు. అందువల్ల ఆయన లోపలికి వచ్చేసాడు. కానీ ఆయన ప్రాణం కొట్టుమిట్లాడుతుంది. చూస్తూ పక్షి పిల్లల్ని ఇక తెల్లారేసరికి చచ్చిపోతాయి అవి, అలా వదిలేస్తే అనుకున్నాడు. తన ఇంట్లో తన పిల్లలు ఆడుకునేటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులో ఒకటి ఏంటంటే పక్షి తల. ఆ పక్షి తలని తల మీద ఇలా పెట్టేసుకున్నాడు. తనకున్నటువంటి వస్త్రంతో చేతులు కప్పేసుకుని రెక్కల్లాగా చేసుకున్నాడు. ఈ ట్రైల్ వేద్దాం, ఇదేమన్నా సక్సీడ్ అవుతుందేమో, మనిషిలాగా వెళ్తే ఎలాగే భయపడ్డాయి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, నేను పక్షిలాగానే వెళ్ళాలి. పక్షి ముఖంతో దగ్గరికి వెళ్ళి చెయ్యి కనబడకుండా అది రెక్కల్లాగా చేస్తూ ఉంటే పెద్ద పక్షి ఇలా చూస్తుందంట. ఆహా, నన్ను నా పిల్లల్ని కాపాడటానికి నాకన్నా పెద్ద పక్షి వచ్చింది అని చెప్పి అని ఏం చేస్తుంది, చక్కగా అంగీకారం తెలియజేస్తుంది. వచ్చావా నన్ను రక్షించడానికని. వెంటనే చేతుల్లోనికి పక్షి పిల్లల్ని తీసుకుంటే ఏ మాత్రం ప్రతిఘటన లేదనమాట. చక్కగా వెచ్చగా పొందిగ్గా పిల్లల్ని రెక్కల చేతులు పెట్టుకుంది, హ్యాపీగా కూర్చుంది. ఆయన లోపల తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక సేఫ్ సైడ్లో పెట్టి అప్పుడు తన పైన ఉన్నటువంటి కప్పును తీసేశాడు. కానీ అప్పటికే అది ఎక్కడికి వెళ్ళిపోయింది, సేఫ్టీలోకి వెళ్ళిపోయింది. ఎందుకని ఈ పక్షి అంత హ్యాపీగా ఇతను తీసుకొస్తే వచ్చిందంటే, పక్షికి ఎలా కనబడ్డాడు, ఇతను పక్షిలాగానే కనబడ్డాడు. ఈ రోజున రక్షకుడైన సర్వశక్తుల దేవుడు మనిషికి ఎలా కనబడాలి, మనిషిలాగానే కనబడాలి. మనిషిలాగానే వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు, దైవ కుమారుడు. మనిషిలాగానే ఉంటూ మానవుల మధ్యలో ఆయన బ్రతుకుతూ మనుషులందరికీ కూడా దేవుని యొక్క సత్య సువార్తని ఏదో ఒక ఆకాశంలో ఒక ప్రకటన చేసేసి వెళ్ళిపోవటం కాదు, కానీ 33 సంవత్సరాల్లో మనుషుల మధ్యలో ఒక అవగాహన కల్పించాడు ఆయన. స్త్రీలకు స్వాతంత్రం అనేది కల్పించాడు ఆయన. స్త్రీ పురుషులని ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని కృప నుంచి తొలగిపోయారు. సమరయుడని, పరిసయుడని, యూదుడని, చిన్న జాతి వాడని, అన్ని జనులని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని కృప నుంచి తొలగిపోయారని బోధించి సువార్త ప్రకటించి మానవుల్ని రక్షించడానికి ఆయన పడినటువంటి ప్రయాస అంతా ఇంత కాదు. ఎందుకు ఆయన ఇంత ప్రయాసపడాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ ఆత్మని పరలోకం తీసుకుని వెళ్ళటానికే రక్షకుడుగా యేసు జన్మించాడు.